స్మిత ట్వీట్లపై హిట్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఎక్స్ అటు ట్విట్టర్లో వరుస పోస్టులు ఇప్పటికే కంచగచ్చిబౌలి ఇష్యూలో మార్ఫింగ్ ఫోటోలు సైతం రీట్వీట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఫేక్ ఫోటోలు తొలగించిన స్మిత మాత్రం వెనక్కి తగ్గట్లే మార్ఫింగ్ ఫోటో పోస్ట్ చేయడంపై ఇప్పటికే ఆమెకు పోలీసుల నోటీసులు తాజాగా మరో 3 పోస్టులు రీట్వీట్ చేసిన స్మిత 100 ఎకరాలను పునరుద్ధరించాలంటూ సుప్రీం ఆదేశాలతో ఉన్న ఫోటో కూడా రీపోస్ట్ స్మిత సబర్వాల్ తీరుపై ఐఏఎస్ వర్గాల్లో చర్చ. ఒక్కసారి మనం ఈ వార్తను చూడొచ్చు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మిత సబర్వాల్ తీరు ఐఏఎస్ వర్గాల్లో చర్చానీయాంశమైంది. పాలనలో ఐఏఎస్లు భాగమైనప్పటికీ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతున్నట్టు ఆమె ఇటీవల సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు రీట్వీట్లు కలకలం రేపుతున్నాయి. కచ్చగచ్చిబౌలి భూముల ఇష్యూలో మార్ఫింగ్ ఫోటోను రీట్వీట్ చేసిన స్మితకు ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇవ్వగా వాటికి ఆమె నుంచి సమాధానం రాలేదు. పైగా సర్కార్ చర్యలను తప్పుపట్టేలా ఉన్న మరో 2-3 పోస్టులను తాజాగా స్మిత సబర్వాల్ రీట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో మార్ఫింగ్ ఫోటోలు వీడియోల ద్వారా తప్పుడు ప్రచారం చేసిన వారిపై సర్కార్ సీరియస్ గా ఉంది. ఈ క్రమంలోనే పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇక మార్ఫింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ రీట్వీట్ చేసిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి లాంటి ఒకరిద్దరు ప్రజాప్రతినిధులతో పాటు పలువురు బీఆర్ఎస్ బీజేపీ లీడర్లు ఉన్నారు. అధికారులు ఒక్క స్మిత సబర్వాల్ తప్ప మిగిలిన వారు ఎవరు ఈ ఇష్యూ జోలికి పోలేదు. స్మిత ప్రస్తుతం ప్రభుత్వంలో యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం కల్చరల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేసిన గిబ్లీ ఫోటోను స్మిత రీట్వీట్ చేశారు. అది కంచగచ్చిబౌలి భూముల్లో బుల్డోజర్ల ముందు నెమళ్ళు జింకలు ఉన్నట్లుగా సృష్టించిన మార్ఫింగ్ ఫోటో కావడంతో కలకలం రేగింది. మార్ఫింగ్ ఫోటోల ఇష్యూలో పోలీసులు కేసులు నమోదు ప్రారంభించగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సహా పలువురు తమ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి మార్ఫింగ్ ఫోటోలను తొలగించారు. కానీ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి స్మిత సబర్వాల్ మాత్రం తన ట్విట్టర్ ఖాతా నుంచి మార్ఫింగ్ ఫోటోను తొలగించలేదు. దీంతో పోలీసులు ఈ నెల 11న ఆమెకు నోటీసులు జారీ చేశారు. దీంతో నేరుగా ఎక్కడా స్పందించని స్మిత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉన్న మరో 3 పోస్టులను తాజాగా రీట్వీట్ చేశారు. తెలంగాణ పోలీసులు సొంత ఐఏఎస్ అధికారికి నోటీసులు ఇస్తారా, ఇది దేనికి సంకేతం అంటూ ఓ 2 మహిళలు పెట్టిన పోస్టులతో పాటు కంచగచ్చిబౌలి భూములో ప్రభుత్వం తొలగించిన 100 ఎకరాలను పునరుద్ధరించాలన్న ప్లాన్తో రండి, లేదంటే అధికారులు జైలుకు వెళ్ళక తప్పదన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో ఉన్న లైవ్లా పోస్టును కూడా స్మిత రీట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మొదటి 2 పోస్టులు ఎప్పట్లాగే ఏతో క్రియేట్ చేసిన బుల్డోజర్లు, నెమళ్ళు, జింకలు ఉండడం గమనార్హం. ఇక్కడ చూడొచ్చు. ఇంకా కంచగచ్చిబౌలి భూములకు సంబంధించిన మార్ఫింగ్ ఫోటోలు పోస్ట్ చేసినందుకు కానీ నెల 11న స్మితకు గచ్చిబౌలి పోలీసులు బిఎన్ఎస్ 179 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారు. రీపోస్ట్ చేసిన ఫోటోలకు సంబంధించి సమాచారం అందించాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే బుధవారమే పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆమె అటెండెంట్ కాలేదు. కాగా మరోసారి ఇలాంటి పోస్టులు పెట్టడం వెనుక ఆమె ఉద్దేశం ఏమిటన్న చర్చ ఐఏఎస్ వర్గాల్లో జరుగుతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎంఓ సెక్రటరీగా స్మిత కీలక పాత్ర పోషించారు. కాళేశ్వరం సహా ఇరిగేషన్ ప్రాజెక్టులను పర్యవేక్షించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఏఎస్ ఆఫీసర్లు అంతా వచ్చి సీఎంను మర్యాద పూర్వకం కలిసి వెళ్లిన స్మిత మాత్రం చాలా రోజులు విధులకు దూరంగానే ఉన్నారు. దీంతో ఆమె కేంద్ర సర్వీసులకు వెళ్తారనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆమెను ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా, ఆ తర్వాత యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం కల్చరల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. మేలో హైదరాబాద్ లో జరిగే ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీల బాధ్యతలను పూర్తిగా స్మితను చూసేలా కీలక బాధ్యతలు అప్పగించింది. ఇలాంటి టైంలో ఆమె వ్యవహార శైలి సోషల్ మీడియాలో పోస్టులు ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈమె ఐఏఎస్లు కూడా ప్రభుత్వంలో ఒక భాగమే. అంటే ప్రభుత్వంలో ఒక భాగంగా ఉన్న ఐఏఎస్లే ప్రభుత్వం తీరుపై అటు పోస్టులు చేయడం, దీని ఇటు ప్రభుత్వ పెద్దలైతే ఒక సీరియస్ గా చూస్తున్నారు. అదేవిధంగా ఐఏఎస్ వర్గాల్లో కూడా కొంత చర్చ జరుగుతుంది. అసలు ఎందుకు ఆమె ఈ విధంగా వ్యవహరిస్తుంది అనేలా